లా సుబ్బారావు గారని ఆయన దొరికారు నాకు. ఆయన పరిచయం చేశారు. ఆయన పరిచయం అయ్యారు. సార్ ఇలాగా నేను డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకున్నాను, ఇలాగా మీరు ఏమైనా అవకాశం ఇస్తారంటే సరే అని చెప్పి అన్నారు. పొద్దున్నే వచ్చేసాయి 5:30కి అలాగా అనేవారు. వచ్చి కారు క్లీన్ చేసుకొని ఉంటా ఉండు, అవకాశం కుదిరినప్పుడు నేర్పిస్తూ ఉంటాను అని అన్నారు. సరే సార్ అని కేంద్రంగా జాయిన్ అయ్యానమాట. కేంద్రంగా జాయిన్ అయ్యి పొద్దున్నే 5ంటికి వచ్చేసేవాడిని. ఆయన కూడా వచ్చేసేవారు. కారు పెట్టేవారు. బకెట్ తీసుకొని కాలువ ఉండేది, కాలువలో నీళ్ళు తీసుకొని కడిగేసేవాడిని క్లీన్గా శుభ్రంగా. టైర్లు మడ్డకారులు మగ్గుతో నీళ్లు కొట్టి లోపల కొట్టి అవి చేసి ఓకే క్లీన్గా గంట కడిగేవాడిని కారు. ఒక కారు వచ్చి వర్షాకాలం అయితే శుభ్రంగా 1.5-2 గంటలు పట్టేది వర్షాకాలం. అలా నేర్చుకున్నాను డ్రైవింగ్ లా సుబ్బారావు గారి దగ్గర. వాళ్ళకి 2 పిల్లలు ఉండేవారు. వేణు అని అమ్మాయి పెద్దది, అబ్బాయి చిన్నోడు ప్రసాద్ అని. వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉండేవారు. అప్పుడప్పుడు సైకిల్ మీద దింపుతూ ఉండేవారు. వాళ్ళ మావయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ వచ్చేవారు. అయితే మా గురువు గారు ఎక్కడికన్నా సింగిల్ డ్యూటీ పడినప్పుడు తీసుకెళ్ళేవారు. తీసుకెళ్ళి డ్రైవింగ్ ఇచ్చేవారు. ఫస్ట్ స్టీరింగ్ కంట్రోల్ ఇచ్చేవారు అనమాట. అది ట్యాక్సీ ఫుల్ సీట్ కదా, పక్కన కూర్చొని నేర్పించేవారు. అలా కొంతకాలం అయింది. అలాగ వినాయక చవితి వచ్చినప్పుడల్లా మంచి హంగామా చేసేవాళ్ళు. దసరా వచ్చినప్పుడు హంగామా చేసేవాళ్ళు. కార్లు కడిగి అలంకరణ చేసి వినాయకుడి బొమ్మ పెట్టి ఫోటోలు దిగేవాళ్ళు. పద్మప్రియ థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఫోటోలు దిగేవాళ్ళు. ఆ ఫోటో ఉండాలనుకుంటే ఎక్కడో ఎప్పుడన్నా వీడియో చేయాలి. విల్లా సుబ్బారావు గారు మా గురువు గారు దయ వల్ల ఈ రోజు దాకా ఇలా డ్రైవింగ్ చేసుకుంటూ ఆయన పుణ్యమా అంటూ ఇలా బతుకుతున్నాం. ఆ తర్వాత పెళ్ళి అయ్యింది. హైదరాబాద్లో ఉన్నాము. కొన్ని రోజులు హైదరాబాద్లో షూటింగ్లో ఉన్న వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యాను. ఆయన దగ్గర 1 year అయిపోయిన తర్వాత 1.5 year అయిపోయిన తర్వాత కారు తీశాను. కారు ఒకరోజు మార్కెట్కి వెళ్ళారు ఆయన గురువుగారు. మార్కెట్కి వెళ్ళి కారు అక్కడ ఉంటే ఏదో అడ్డొచ్చింది, కొంచెం ముందు తీయే కారు అంటే తీసా. ముందుకెళ్ళి వెనక్కి పెట్టాడు. డ్రైవింగ్ వచ్చేసిందిరా బాబు అని అనుకున్నాను. అని అనుకుంటే మా గురువుగారికి చెప్పకుండా ఎక్కడో పాసిల్పూడిలో ఒక ఆయన దగ్గర డ్యూటీ ఉంది, డ్రైవర్ కావాలన్నారు అని చెప్తే వెళ్ళాను. పెద్దగోపు గారు అంట ఆయన చూడండి అక్కడికి వెళ్ళిన దాకుండి. అదేంటి ఆయన కూడా పిఎట్ కారు ఫస్ట్ టైం తీసుకున్నారంట. ఆయన ఫస్ట్ టైం తీసుకుంటే పిఎట్, అది పిఎట్ హ్యాండ్ గేర్ అయితే ఒక 1 రోజుల తర్వాత 1 రోజులు అంటే ఆయన పెద్దగప్ప గారు లేరు, ఊరు వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత ఇద్దిగానని చెప్పి వాళ్ళ ఇంట్లోనే భోజనం పెట్టి వాళ్ళ ఇంట్లోనే ఉండేటట్టు మాట్లాడారనమాట. అయితే మేడం గారు వాళ్ళు భోజనం ఇచ్చేవారు, తినేసి ఉండేవాడిని, అలా చేసేవాడిని. ఒకరోజు ముహూర్తం పెట్టి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసాం.
కారు ఎక్కాను, స్టార్ట్ చేశాను, గేర్ వేసాను, యాక్సిలేటర్ ఎత్తున్నాను, క్లచ్ వదులుతున్నాను, అంతే ఆగిపోను. మీరు చెప్తే నమ్మరు, 10 సార్లు స్టార్ట్ చేయటం, గేర్ వేయటం, ఆగిపోవటం, స్టార్ట్ చేయటం, గేర్ వేయటం, ఆగిపోవటం 10 సార్లు జరిగింది. ఆయన పెద్ద గబ్బు గారు చూసి ఎన్నాళ్ళైంది నేర్చుకొని అన్నారు. ఇలా చాలా సంవత్సరం అయిపోయిందండి, సంవత్సరం నుంచి నేర్చుకుంటున్నాను, నువ్వు ఇంకా నేర్చుకోవాలి, నేర్చుకుంటారా, మళ్ళీ పెట్టుకుంటానులే నిన్ను అని చెప్పి వెళ్ళిపోవన్నారు. వచ్చేసాను. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక జగన్పేట సెంటర్కి రాగానే ఏం చేయాలి ఇంక ఇంటికి వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయింది. అంతే. విజయవాడలో కార్ మెకానిక్ డోర్ వర్క్ దగ్గర జాయిన్ చేశాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి జగన్పేట సెంటర్కి వచ్చి లారీ ఎక్కేసాను. డబ్బులు కూడా లేవు, ఆయన ఎంతో 100 రూపాయలు ఎంతో ఇచ్చినట్టున్నారు. బ్యాగ్ కట్టుకొని లారీ ఎక్కేసి, డబ్బులు లేవురా బాబు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అక్కడ దాకా దింపే అంటే ఓకే ఎక్కడన్నాడు, ఎక్కించుకున్నాడు, వెళ్ళిపోయాను. రావులపాలెంలో దింపాడు. మళ్ళీ రావులపాలెం నుంచి మళ్ళీ ఇంకో లారీ ఎక్కాను. ఇలా డబ్బులు లేవరా బాబు, ఇలా వెళ్ళాలి అది ఇదంటే ఎక్కించుకున్నారు. విజయవాడలో దింపారు. అక్కడి నుంచి విజయవాడలో దిగిపోయి బెంచ్ సర్కిల్ దగ్గర దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నడుచుకుంటా వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇలాగ డ్రైవింగ్ నేర్చుకున్నాను, ఇలా ఎవరు ఉంటే చెప్పండి మంచి దగ్గర జాయిన్ అవుతాను అని అంటే, మళ్ళీ ఇక్కడ విజయవాడలో కూడా వాళ్ళు కూడా కొత్తగా కొన్నారట కారు. ఫస్ట్ టైం కారు కొన్నారు. అంబాసిడర్ ఇసూజు ఇంజిన్ 4455 కార్ నెంబరు, అది గుర్తుంది. అందులో జాయిన్ అయితే 1000 రూపాయలు ఇస్తానన్నారు. జాయిన్ అయ్యాను. ఇంకా మా చిన్నాన్నగారి ఇంటికి రాకుండా వచ్చాను అనుకుంటా, గుర్తులేదు. కారులోనే అంటే కొంతకాలం ఎక్కువ గుర్తుంది అది. ఇది కారులోనే బ్యాగ్ పెట్టుకొని కారులోనే పడుకొని టిఫిన్ చేసి అలాగే ఉండేవాడిని. వాళ్ళు సినిమా డిస్ట్రిబ్యూటర్లు అన్నమాట. శివాజీ గారు అని ఒక ఆయన, ఇంకొక ఆయన లక్ష్మీనారాయణ గారు. వాళ్ళు సినిమాలు కొని సినిమా రిలీజ్ చేసుకుంటూ ఉండేవారు అన్నమాట. ఆ ఏరియా పేరు గుర్తులేదు. అదే అలంకార్ థియేటర్ బ్యాక్ సైడ్ గాంధీపురం అనుకుంటా, గాంధీనగర్ గాంధీపురం. అయితే ఒకరోజు బెంగళూరు వెళ్ళాం. మోహిని సినిమా